జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం మండల కేంద్రమైన జగ్గంపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత దేశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అనంతరం జగ్గంపేట శివారు కోనేరు దగ్గర నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ డీఈకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్వామి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలపై ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీ బిల్లులపై ఎటువంటి అదనపు ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు పేద ప్రజలపై పూర్తి భారం మోపుతున్నారని అన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు తోట రామ్జీ, 4 మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఈ యొక్క కరెంట్ ఛార్జీలు వెలుపై పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సంబంధించిన పెద్దలు, అలాగే రైతు సోదరులు, అనేక మంది మహిళా సోదరులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. మరి దానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క పోరుబాటుకు సంబంధించినటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని మరి మాకు సంబంధించినటువంటి జగ్గంపేట సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ గారికి ఈరోజు కూడా మేము అందరి సమక్షంలోని మరి అది వారికి ఇవ్వడం జరిగింది. మరి ఎందువల్లంటే మనందరికీ తెలుసు, మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా మరి శుష్క అబద్ధ వాగ్దానం చేశారు. మనందరికీ తెలుసు, మరి కేవలం విద్యుత్ సమస్యగా తీసుకుంటే మిగతా సమస్యలు అన్నీ కూడా అందరికీ తెలుసు మరి ఏ రకంగా అమలు చేస్తున్నారో. మరి ఈరోజు విద్యుత్ సమస్య తీసుకుంటే మరి అవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఒక్క నయా పైసా పెంచాం, ఒక్క యూనిట్ ధర పెంచమని చాలా అబద్ధాలు అడిగారు కూటమి నేతలు అందరూ కూడా మాట్లాడి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు చేసేటువంటి పని సుమారు కేవలం 6 నెలల్లోనే 15,485 కోట్ల 36 లక్షల వరకు కూడా మరి ఈ బాధిత కార్యక్రమం నిర్వహించారు వాళ్ళు. మరి వారిని ఏమనుకోవాలి. అలాగే అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని మా డిమాండ్. అవన్నీ ఏదైతే 15,000 పైగా కోట్లు వారు ఈ బాధిత కార్యక్రమం చేశారో ఆ బాధలను వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మరి తక్షణం వెనక్కి తీసుకోవాలి. అలాగే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఈ యొక్క కరెంట్ ఛార్జీలు వెలుపై పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సంబంధించిన పెద్దలు, అలాగే రైతు సోదరులు, అనేక మంది మహిళా సోదరులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. మరి దానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క పోరుబాటుకు సంబంధించినటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని మరి మాకు సంబంధించినటువంటి జగ్గంపేట సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ గారికి ఈరోజు కూడా మేము అందరి సమక్షంలోని మరి అది వారికి ఇవ్వడం జరిగింది. మరి ఎందువల్లంటే మనందరికీ తెలుసు, మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా మరి శుష్క అబద్ధ వాగ్దానం చేశారు. మనందరికీ తెలుసు, మరి కేవలం విద్యుత్ సమస్యగా తీసుకుంటే మిగతా సమస్యలు అన్నీ కూడా అందరికీ తెలుసు మరి ఏ రకంగా అమలు చేస్తున్నారో. మరి ఈరోజు విద్యుత్ సమస్య తీసుకుంటే మరి అవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఒక్క నయా పైసా పెంచాం, ఒక్క యూనిట్ ధర పెంచమని చాలా అబద్ధాలు అడిగారు కూటమి నేతలు అందరూ కూడా మాట్లాడి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు చేసేటువంటి పని సుమారు కేవలం 6 నెలల్లోనే 15,485 కోట్ల 36 లక్షల వరకు కూడా మరి ఈ బాధిత కార్యక్రమం నిర్వహించారు వాళ్ళు. మరి వారిని ఏమనుకోవాలి. అలాగే అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని మా డిమాండ్. అవన్నీ ఏదైతే 15,000 పైగా కోట్లు వారు ఈ బాధిత కార్యక్రమం చేశారో ఆ బాధలను వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మరి తక్షణం వెనక్కి తీసుకోవాలి. అలాగే మరి